కేదార్, తీసుకో. ఏంటి తాతయ్య గారివి? ఈ మహల్ పత్రాలమ్మా, మనకున్న ఆస్తి పత్రాలమ్మా. ఈ మహల్కి వీటికి వారసుడు కేదారే కదా, అందుకే వాడికే ఇస్తున్నా. తీసుకోరా. అయ్యో, నేను నా కుటుంబం కోసం వెతుక్కుంటూ వచ్చింది ఈ ఆస్తి కోసం కాదు తాతయ్య గారు, నా వాళ్ల కోసం, నాన్న కోసం, ఆ కుటుంబ ప్రేమ కోసం. నాకు ఏ ఆస్తి వద్దు. ఇది నీ హక్కు నాన్న, కాదనకు. మీ అమ్మ నీకు వదిలి వెళ్ళిన ఆస్తి ఇది. ఇదంతా నీదే. మీరు చెప్పింది కరెక్టే, కానీ కేదార్కి కావాల్సింది ఇవి కాదు. మావయ్య గారు కేదార్ని కొడుకుగా ఒప్పుకోవడం, తనకి తండ్రి అయిన ఆయనే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం. అందుకే మాకు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత కష్టమైనా ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రేమని సాధించాలని, నిజాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ నాకేం వద్దు తాతయ్య. నా కోసం మీరు 25 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకు అది చాలు. నేను అనాథని కాదని మీరు ఉన్నారని చెప్పారు. నాకు అంతకంటే ఇంకేం వద్దు తాతయ్య గారు. నీదంతా మీ అమ్మ పోలికేరా, అందుకే మనుషుల్ని ప్రేమతో చూస్తున్నావు. మోసంలో కూడా ప్రేమనే వెతుకుతున్నావు. కాని ఆ సుధాకర్ దుర్మార్గుడు. అందుకే వాడి కొడుక్కి అన్నీ వాడి పోలికలే వచ్చాయి. నోరు తెరిస్తే అబద్ధం, నమ్మించి మోసం చెయ్యటం, అన్నీ తండ్రి పోలికలే. యువరాజ్ స్వార్థపరుడే కాని దుర్మార్గుడు కాదు తాతయ్య గారు. తన దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు. వాడు కుటుంబం పరువు కోసం పోరాడుతున్నాడు. నేను కుటుంబం కోసం పోరాడుతున్నాను. అంతే తేడా. నా కూతుర్లానే మీరు కూడా మనుషుల్లో మంచి తప్ప ఇంకేం చూడలేర్రా. అందుకే వాళ్ళ చెడుబుద్ధిని చూడలేకపోతున్నారు. పోనీలే, ఈసారి మీ జోలికొస్తే వాళ్ళని అడ్డుకోవడానికి నేనుంటాను. ఈ వీరశంకర్ ఇంటికి మనవడు తిరిగొచ్చాడని అందరికీ తెలియాలి. వెంటనే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి మన వాళ్ళందరికీ విషయం చెప్తాను. అందరి ముందు నువ్వు ఈ 100 కోట్ల ఆస్తికి వారసుడివని ప్రకటిస్తాను. సరే తాతయ్య, మీ ఇష్టం. రాజు, పెద్దయ్య, భోజనాలు తయారయ్యాయా? తయారయ్య పెద్దయ్య. సరే, వడ్డించు. వెళ్ళి భోజనం చేద్దాం రండి.